ఇది పెద్ద అపోలో ఫార్మసీ మరి గుండుగా. ఎందుకొచ్చావు ఎందుకొచ్చావు? అక్క మందులు తీసుకొని రమ్మంది. ఏం రోగం మీ అక్కకి? నువ్వే అడుగు, నీకు బాగా పరిచయం ఉంది కదా. మతి రాత్రి తీసుకొస్తాను నీకు మందు. వెళ్ళు. నీ పేరేంటి? నిన్నే సువర్ణ. ఏంట్రా చూపు? దోసేది? మసాలా దోశ కదా సార్. ఒక్కటే టీ టీ టీ, ఎప్పుడు చూసినా టీ కావాలని. పదండి. అయ్యో నామతి మండా. అసే బ్యాగ్ ఇవ్వే. వస్తున్నా. లోపలికి వెళ్ళి తలిపేసుకో. పదండి. వస్తాను. నీళ్లు కావాలి. లేవు. పోనీ టీ ఇవ్వు. పాలు లేవు. హలో. ఎస్. హౌస్ వస్తున్నా. హలో మేడం, ఏమైందండి? అయ్యో, మీరేం చెప్పక్కర్లేదండి. నా చేయి వాడుకోండి, పర్లేదు. మీరు చాలా మంచోళ్ళ ఉన్నారండి. మీరు చాలా అందంగా ఉన్నారండి. అదే మీరు చాలా అదృష్టవంతులండి. బస్సు టైం దొరికింది కదా. ఓ ఇష్టం లేని పిల్ల అయ్యో, మీరేం భయపడకండి, నేనెవరు చెప్పను. అయ్యో,
హలో మాస్టరు, మీ కాల్ కొంచెం మా సీట్ మీద ఉంది, తీస్తారా? ఏం రోయ్ నీ సీటా? ఆ, నీ ఇంటి నుంచి తెచ్చారా? పోటీ పక్కన ఉంటే ప్రతోడు పోటుగాడే. ఏయ్ చల్ చల్ ఫుట్. బ్యాగ్ ఇదిగో. ఓయ్, నా లగేజ్ ఇది. మాకెలా తెలుస్తుంది సార్? మీ వస్తువులకి మీరే బాధ్యులు. ఇక్కడ బోర్డు ఉంది, చదవలేదా? ఇదిగో, ఇక్కడ ఒక అమ్మాయి ఉండదు. అమ్మాయి ఇది. ఆ అమ్మాయి సూర్యాపేట, 3 టికెట్లు. ఎప్పుడో దిగిపోయారుగా. 3 టికెట్లు ఏంటయా? అమ్మాయి ఒక్కతే కదా. అమ్మాయి ఒక్కతే సార్, వెనకాల 2 బావలు ఉన్నారు. మా బస్సులో రెగ్యులర్ కస్టమర్లు. 4 లక్షలు. సార్ హ, నా 100 నాకు ఇస్తే నేను వెళ్తా. 3 టికెట్ కూడా నీళ్ళు లేవంటే నీళ్ళంటోడు వచ్చి మిరిండా అడిగాడంట. వెళ్ళే. నేనా? ఇదిగో భయ్యా, ఇదే ఊరు? గుంటూరు. దిగి కడుక్కో. పిల్లలు తీసుకుని బయలుదేరవే. అడిగిరా మన ఊరికి. ఒళ్ళెలా ఉందిరా? నువ్వు ఇప్పుడు బయలుదేరలేదనుకో నిన్ను చంపి పాతేస్తాను. నానా మేము కూడానా? అవునరా, మీరు కూడా బయలుదేరండి. ఒరే పెద్దోడా, మీ నాన్న నన్ను ఎలాగో చంపేస్తాడు గాని ఏదన్నా ఒక మాత్ర ఇచ్చి పుణ్యం కట్టుకోరా. నాయనమ్మ, నీ సంచిలో టాబ్లెట్లు వేస్తున్నానే, నీకు నచ్చింది నువ్వు తీసుకో. మా నాయనే, నువ్వు చాలా మంచివాడివిరా. ఏయ్, ఎక్కడ్రా? ఎక్కడ? నా కాలు నొప్పులురా. ఒకళ్ళు నొప్పుతా, నన్ను చంపాలి. చంపేస్తావా ఏమిటా? ఏయ్, జాగ్రత్త, మర్చిపోతావని. రా. ఏంట్రా ఆ గిరిగాడికి ఇంకా సాయంత్రం అవ్వలేదా? తెలుసు, అదే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడు సార్. డాక్టర్ డాక్టర్ లేదు, బొంగు లేదు, చెత్తేదా. రేపు రాని చెప్తా. ఆ తాళాలిటి. ఇదిగో, ఈ లోపల పెట్టు, నేను ఇప్పుడు వస్తాను. రావాలి ఎక్కాలి. హలో సార్, నేను హరిని. ఏరా హరిగా, ఇప్పుడు టైం ఎంత అయింది? సార్, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను ఫోన్ చేశాను సార్. చెప్పి తగిలాడు. సార్, మీకు ఎప్పుడైనా మన షాప్ లో నుంచి మందులు మాయమవుతున్నట్టు కానీ లేకపోతే మన మందుల లెక్కల్లో తేడాలు వస్తున్నట్టు కానీ అనిపించిందా సార్? అవునరా, అనిపించింది. ఎందుకలా అడిగావు? ఎందుకంటే ఓ సంవత్సరం నుంచి ఎంత లేదన్నా నేను గిరన్నా కలిసి ఓ 1,00,000 రూపాయలు మందులు దొబ్బేసి ఉంటారా బోసిడికే. చెత్త నాకు. ఒరే హరిగా, బోసిడికే. అరే, నీ ముడ్డి కింద నుంచి మందులు దొబ్బేస్తుంటే తెలియనోడివి నువ్వేమన్నారు వీరా బోసిడికే? నీకు విషయం చెప్పనా? నువ్వు ఊరికెళ్ళావు కదా, అప్పుడు మీ ఇంట్లో కూడా కన్నం వేసాను. నువ్వు దాగే స్కాచిలో స్వయానా నేనే ఉచ్చ కూడా పోసాను రా. రేపు రారా, నీకుంటదిరా రేపు వస్తే. అసలు నేను రేపు వస్తే కదరా పొట్టి బోసిడికే. వెళ్ళిపోతున్నా. నా ఈక కూడా కనిపింది. నీ దిక్కున చోటు చెప్పు. గుండు బోసి కే 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 కే
చెప్తా సార్ డాక్టర్ గారి దగ్గర ఉన్నాను సార్ డాక్టర్ గారు కొంచెం లేట్ అయ్యి ఇప్పుడే వచ్చారు సార్ రే చెత్తనా కొడుకు సార్ అర్ధరాత్రి డాక్టర్ ఏంట్రా కొంచెం ఆలోచించుకుని అబద్ధం చెప్పరా ఎన్నాళ్ళ నుంచి నా షాపులో పనిచేస్తూ నా ముడ్డి కింద నుంచి 1,00,000 రూపాయల మందులు కొట్టేస్తారా 1,00,000 రూపాయల అయ్యో నాకేం తెలుసు సార్ ఒరేయ్ నాకు మొత్తం హరిగాడి ఫోన్లో లీక్ చేశాడు రా మీరెక్కడికి పారిపోయినా పట్టుకుని మీ ఇద్దరు ముడ్లు రే బోస్టికే రే బోస్టికే అవును దొబ్బేశాం లక్ష్యంట ఇంకెక్కువ దొబ్బేశాం షాపులు ఎటు తీస్తే జీతం కోసేస్తావా నువ్వు జీతం కోసేస్తే మేము మందులు దొబ్బేలేమా ఏం పీక్కుంటావో పీక్కోరా బోస్టికే